బెల్ట్ టైప్ ఒక చోట కనిపిస్తుంది, రెండిట్లో ఈ రెండిటికి బెల్ట్ టైప్ కనిపిస్తుంది. పళ్ళు కూడా చూడు, అంటే క్రూర జంతువు అటాక్ చేయడానికి రెడీగా ఉన్న. అప్పట్లో ఇంత అవేర్నెస్ సోషల్ మీడియా ఎంత లేదు కాబట్టి వీటి ద్వారానే కదా అవేర్నెస్ పబ్లిక్ ఏదైనా తెలిసి ఉండేది. కానీ దీనికి కూడా ఏదో ఇది ఉంటుంది, ఏదో తెలియజేయడానికి ఇది స్టోరీ. ప్రతి లైన్ బట్టి అలా ఉంటాయి అని చెప్పేసి ప్రతి లైన్కి ప్రతి వరుసకి ఒక స్టోరీ ఏదో ఉంటుంది. కాకపోతే అదేంటంటే మనకి ఈ శిల్పకళ ఇది అనేది సబ్జెక్ట్ అనేది ఎంత లేదు, అసలు దేనికి ఇట్లా ఉన్నాయి, ఏం చెప్తున్నారు అనేది మనకి తెలియాలి. ఇక్కడ కూడా చూడు, ఏనుగు మనిషితో దెబ్బలాడుతుంది చూడు, అగ్రెసివ్గా ఉన్న ఏనుగు, తోక పైకి, చెవులు వెనక్కి, కాలు పైకి ఎత్తి చూడు, ఎక్కడ బ్యాలెన్స్ ఇచ్చేయాలి. అది చూడు, అదేదో గాయపడిన ఏనుగులాగా క్లియర్గా వెనక కాళ్ళు కిందకి పెట్టి అరుస్తున్నట్టు. దాని చెవు డిజైన్లు కూడా చూడు, యువతల దానికి అవుతుంది. దానికి కోపంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ప్లస్ దాని మీద ఉన్న రోప్స్ కానీ చాలా క్లారిటీగా మనకు తెలిసేలాగా చెక్కి చక్కగా ఉంది.